హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ టొమాటో చట్నీతో స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి ఏమంటే ప్రాపర్గా చేసుకున్నామంటే టొమాటో చట్నీ నా ఫేవరెట్, మా మమ్మీ నేర్పించింది. కాకపోతే ఏమంటే ఈ టొమాటోస్ అనేటివి సపరేట్గా వేయించుకోవాలి, ఇంకా మిగతావన్నీ సపరేట్గా. కాకపోతే నేను కొంచెం బద్ధకం అయిపోతుంది, ఆ టొమాటోస్ దాంట్లోనే వేసేసి అన్నీ ఒకేసారి వేగించేసి మిక్సీ వేసేసేదాన్ని. కానీ అలా కాకుండా ప్రాపర్గా చేసుకున్నాను అనమాట. ఈసారి చాలా బాగా వచ్చింది. అంటే టేస్ట్ సేమ్ గానే ఉండింది, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే అలా ఒకసారి చేసి చూద్దాము అన్నట్టుగా చేసుకున్నాను. ఇంకా మీ అందరు ఎలా ఉన్నారు? తర్వాత ఏమంటే వ్లాగ్స్ పెట్టండి ఆశ, ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదా. యాక్చువల్ గా చాలా బిజీగా ఉన్నారు అందరూ. దసరా హాలిడేస్ అనేసి పిల్లలకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫెస్టివల్ జరుగుతా ఉంది, బిజీగా ఉన్నారు. వెకేషన్ కాబట్టి ఎక్కడంటే అక్కడ హ్యాపీగా ఏమంటారు ట్రిప్స్ కి అట్లా వెళ్తుంటారు. సో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడే వ్లాగ్స్ ఎందుకులే, మెల్లిగా మనం కూడా మెల్లిగా పెడదాంలే అలా అనేసి అనుకున్నాను. నేను కూడా కొంచెం ఇలా బర్త్డేస్ కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను. సో అలా ఇంట్రెస్ట్ రాలేదనమాట నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ టైంలో పెడదాము అనేసి సో స్లోగా పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా ఈ వ్లాగ్ కూడా చాలా చిన్న వ్లాగ్ పెడుతున్నాను. లేకపోతే రేపైనా ఎల్లుండైనా నెక్స్ట్ వ్లాగ్ పెడతాను, అంటే కొంచెం పెద్దదిగా. టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. అన్నంలోకి వేడివేడి అన్నము గీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీకి అయితే ఇంకా ఎమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా ఇక్కడ నేను మీతో ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా. టెడ్డీకి ఈ మధ్య నేను 2 లంగా జాకెట్లు తీసుకున్నాను, మింత్రాలో తీసుకున్నాను. అసలు యాక్చువల్గా వాడికి నేను ఇలా ఆన్లైన్లో తీసుకోవడం చాలా మానేశాను, ఇలా ట్రెడిషనల్ వేర్ అట్లాంటివి. ఒక ఏజ్లో ఉన్నంత వరకు తీసుకున్నాను, సరిపోతా ఉండేటివి. తర్వాత వాడు పెద్దగా అయిపోయింది, మింత్రాలో, ఫస్ట్ క్రైలో అలాంటివి ఇంకా స్టాప్ చేసేసాను. శిరీష అనేసి చెప్తుంటా, తన దగ్గరే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎలా కావాలని అలానే చేపించుకుంటూ అలా ఉంటాను, బర్త్డేస్ కైనా ఫెస్టివల్స్ కైనా. కానీ ఎందుకో 15 to 16 years అనేసి ఉండింది. నేనేమంటే హైట్ చూసుకోవడం మర్చిపోయాను. అంటే సైజ్ చూసుకున్నాను, ఇంకా ఏజ్ చూసుకున్నాను. కరెక్ట్ గా వచ్చేస్తుందిలే అనుకున్నాను. చాలా బాగున్నాయి అసలు. క్వాలిటీ అయితే చెప్పనవసరం, డిజైన్ అయితే ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. క్యూట్ గా ఉండింది టెడ్డీ దీంట్లో. అంత అంటే ఈ సైజ్ అంతా సరిపోయింది. హైట్ ఒక్కటే పొట్టిగా అనిపించింది. ఆ రోజు మీతో షార్ట్ లో షేర్ చేసినప్పుడు చాలా క్యూట్ గా ఉంది ఆశ, రిటర్న్ పెట్టకండి, చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇంకోటి ఏమంటే లంగా జాకెట్, అంటే లంగా ఓనీ లాగా కూడా వేసుకోవచ్చు ఆశ అని. యాక్చువల్ గా ఇదేమంటే కొంచెం కిందకి వేసుకుంటే సరిపోతుంది టెడ్డీకి, కింద లంగా అనేది కిందకి వేసుకుంటే. కాకపోతే కొంచెం పొట్ట కనిపిస్తుంది, అట్లా టెడ్డీకి అలవాట్లేదు, నేను ఎప్పుడు అలా వేయలేదు, అలా ఎందుకులే అన్నట్టుగా రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా. కానీ ఈ రెండు అట్లా ఈక్వల్ గా వేస్తే కొద్దిగానే కదా కింద పొట్టిగా ఉంది, సరేలే ఏముందిలే పెట్టేసుకుందాము. టెడ్డీ కూడా చాలా నచ్చాయి అనమాట ఇవి. ఇంకా ఇలాంటి కలర్స్ కూడా లేవు టెడ్డీకి. ఇంకా నేను ఫస్ట్ చూపించిన లంగా జాకెట్ ఏమంటే అది బ్లూ కలర్ లో కనిపిస్తుంది, యాక్చువల్ అది పర్పుల్ కలర్ లో. ఫిల్టర్ ఏమీ పెట్టలేదు, బట్ ఎందుకో తెలియదు నా కెమెరాలో అది బ్లూ కలర్ లో కనిపిస్తుంది. నేను అనుకున్నాను ఇంకా రిటర్న్ పెట్టద్దు, నేనే ఉంచుకునేద్దాము టెడ్డీ కోసము అన్నట్టుగా. ఇంకా నేను రిటర్న్ పెట్టలేదు. మీ కామెంట్స్ అన్ని చూసి ఇంకా మాకు కూడా నచ్చి అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా టెడ్డీకి ఏమంటే ఎగ్జామ్స్ అయిపోయాయి, హ్యాపీకి మాత్రం ఇంకొక ఎగ్జామ్ ఉండిందనమాట. సో ఇంకా టెడ్డీ ఏమంటది అంటే ఎగ్జామ్స్ అయిపోగానే వాళ్ళకి మేమేమంటామంటే వాళ్ళకి వద్దు అంటే, మెయిన్గా ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఇట్లాంటివి అయిపోతే కొంచెం హాలిడేస్ వస్తాయి కదా. సో అట్లా మీకు వేస్ట్ అనేటివన్నీ తీసేసేయండి రా, నీట్గా సర్దుకోండి. అంటే ఎగ్జామ్స్ టెన్షన్లో బుక్స్ ఏదేదో తీసి పెట్టేస్తారు, ఆ ప్రింట్అవుట్స్ తీసుకుంటా ఉంటారు వాళ్ళు, రివిజన్ వర్క్ షీట్స్ అంటూ అట్లా అని పంపిస్తారు. గందరగోళంగా అయిపోతుంది హౌస్ అంతా వీళ్ళ ఆ పేపర్స్తో బుక్స్తో అంతా. సో నీట్గా పెట్టుకోండి రా, సర్దుకునేసే అని చెప్తాం. సో అందుకే అన్ని ఫిల్టర్ చేసుకుంటుంది టెడ్డీ ఇక్కడ అన్ని. ఆ రోజుతో టెడ్డీవి నీట్ గా సర్దేసుకుంటుంది. తర్వాత హ్యాపీ ఉన్నాయి అసలు, అమ్మ ఎందుకులేండి, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. హ్యాపీవే ఎక్కువ ఉన్నాయి, బుక్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ పేపర్స్ ఎక్కువ ఉన్నాయి, వేస్ట్ అన్నీ ఉంటాయి. వాడికి ఎగ్జామ్ అయిపోగానే ఫస్ట్, దాని తర్వాత అవన్నీ తీసుకుందాంలే అనేసి అనుకున్నాము. అంటే వేస్ట్ అంతా తీసేద్దాము, ఇంపార్టెంట్వి వాడికి అన్నట్టుగా పెట్టుకుందాం, నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి. ఇంకా హ్యాపీ విషయంకి వచ్చామంటే ఇంకా మేము హెల్ప్ చేయాలి. టెడ్డీ అయినా ఉండాలి, నేను సుదర్శన ఉండాలి. వాడు ఒక్కడే చేసుకుంటే మంచివి అనేటివి కూడా పడేస్తుంది. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏమంటే ఆ రోజు అమ్మ నేను డ్రాగన్ ఫ్రూట్ నేను కట్ చేస్తానమ్మా అంటా ఉంటుంది. ఎప్పుడు కట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఇవ్వలేదు. సరే ఈ రోజు ఎందుకో ఇద్దాం అనిపించింది, అందుకే వాడే కట్ చేస్తాను. నాకు కొంచెం టెన్షన్ అనమాట ఆ నైఫ్ యూజ్ చేసినప్పుడు, ఎక్కడ ఫింగర్స్ కట్ చేసుకుంటారో అనేసి. చేస్తుంటే కూడా చూడలేకపోతున్నాను, నా హ్యాండ్ పెట్టే చేస్తా ఉన్నాను అనమాట మధ్యలో. అంటే టెడ్డీ ఏమంటే జాగ్రత్తగా చేస్తుంది, హ్యాపీ అలా కాదు, సుదర్శన్ టైప్
ఏదో ఒకటి కోసుకోవడము, ఏదో ఒక దెబ్బ తగిలించుకోవడము, అలానే కేర్లెస్గా ఉంటుంది. అందుకే కొంచెం టెన్షన్ అనమాట వీడి విషయంలో. ఇంకా నవరాత్రులు అనేసి, బతుకమ్మ పండుగ అనేసి చాలా చాలా బిజీగా ఉంటారు కదా. మీరందరూ ఎలా జరుపుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు ఫెస్టివల్స్? మా సైడ్ ఏమంటే మేమేమి ఇవంతా చెయ్యము, డైరెక్ట్గా దివాళీ చేసుకుంటాం మంచిగా, మీ అందరికి తెలిసిందే. ఇంకా మీరు వ్లాగే పెట్టట్లేదేమో ఆశ, ఏదైనా షార్ట్ వీడియోనా పెట్టండి కనీసం అట్లా అడిగేసరికి ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను ఎక్కడికి వెళ్తున్నాము అనేది. దాన్ని చూసి మీరు చాలా మంది హైదరాబాద్ వెళ్తున్నారు కదా ఆశ, మీరు మమ్మీ డాడీ దగ్గరికి కదా అనేసి అడిగారు కామెంట్స్లో. యాక్చువల్గా చెప్పాలంటే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళట్లేదు, హైదరాబాద్కి కాదనమాట. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను మీకు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇదేమంటే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఫ్రైడే టెడీకి లాస్ట్ ఎగ్జామ్ ఉన్నింది, హ్యాపీకి మండే లాస్ట్ ఎగ్జామ్, 22nd లాస్ట్ ఎగ్జామ్ ఉన్నింది, 23rd వచ్చేసి వారి బర్త్డే. ఇంకా ఈ సాటర్డే రోజు ఏమంటే సుదర్శన్ సడన్ గా ఏమంటే షాపింగ్ కి వెళ్తున్నాడు. షాపింగ్ అంటే ఫిజ్ గార్డ్ కోసం గిఫ్ట్ కొనడానికంట. అంటే ఫిజ్ గార్డ్కి కూడా 24th బర్త్డే ఉంది వాడిది. ఫిజ్ గార్డ్కి గిఫ్ట్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్దాం పదండి అని చెప్పేసి మమ్మల్ని గబగబా రెడీ అవ్వమన్నాడు. ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అనేది ఆ లిఫ్ట్ లో యాపిక్ చూపిస్తున్నాడు, అంతవరకు నాకు తెలియదు. ఇంకా ఈ కుర్తా కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను మీకు, చాలా నచ్చింది నాకు. ఈ పింక్ కలర్ బాగుంది, ఇంకా అలాంటి స్లీవ్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా జీన్స్ ప్యాంట్ మీద బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను, మీకు ఆల్రెడీ లింక్ కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా మేమైతే అప్పటికి తిరుపతికి వెళ్ళాలా వీడి బర్త్డేకి, లేకపోతే బెంగళూరులోనే చేసేసుకుందామా అనేది డిసైడ్ చేసుకోలేదు. యాపిక్ మాత్రం బెంగళూరులో చేసుకుందాము, మాల్లో చేసుకోవాలంటే వాడికి వెళ్ళి. అమ్మ మాల్కి వెళ్దాము, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాను నేను, నాకు నువ్వు ఏం కావాలంటే అవి కొనిచ్చాలి అడుగుతా ఉన్నాను. సరేలేరా మాల్లోనే చేసుకుందాము అనేసి చెప్పున్నాను. నాకు కూడా ఏమంటే ఈసారి అంత ఇంట్రెస్ట్ లేదు తిరుపతికి వెళ్ళి వీడి బర్త్డే చేయాలి అనేసి. ఎందుకంటే మొన్ననే వెళ్ళాను, టెడీ బర్త్డే మొన్నే జరిగింది కదా, మళ్ళీ అన్నట్టుగా అనిపించింది. ఇంతకీ మా ఫిజ్ గాడికి ఏంటి అంటే గిఫ్ట్ ఆ సైకిల్ అనుకుంటున్నారా, అది కాదు. ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు అసలు అర్థం కాదు, ఏందో ఇంత చిన్న షాప్ ఉంది, ఏముంది ఇక్కడ అట్లా అనేసి అనుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను, ఆ ఫింగర్ పెట్టి చూపిస్తాను మీకు. ఇదిగో ఈ బైక్ అంట, అది పెట్రోల్ కూడా పోసుకొని డ్రైవ్ చేయాలంట. ఆ బైక్ ఆ రేసింగ్ బైక్ లాగుంది, అది వాడికి గిఫ్ట్ అంట. నేనైతే షాక్ తెలుసా అసలు. ఏంది ఆ రేసింగ్ బైక్ వాడికి ఎందుకురా, రేసింగ్ బైక్ కాదు నార్మల్ బైకే అది ఎందుకురా వాడికి అనేసి అనుకున్నాను. చిన్న పిల్లోడు కదా వాడు, అంటే వాడి సైజే అంట అది, మరి తెలీదు. ఇంకా ఇక్కడ ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాడు సుదర్శన్ అంటే అది ఏమంటే రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుందేమో, అలా తీసేసుకొని వెళ్ళిపోవడమేమో అనేసి అనుకున్నాడు సుదర్శన్. కాదంటే దాన్ని మనము ఆర్డర్ పెట్టాలన్నమాట. అది ముంబై నుండో గుజరాత్ నుండో వస్తుందంట. సో అప్పటి వరకు అక్కడ నుండి రావాలంటే ఒక 2-3 weeks ముందే మనం వాళ్ళకి చెప్పాలంట. ఈ సుదర్శన్కి ఎలా దొరికిందో దీని గురించి ఏం తెలియలేదు. సో అక్కడ అలా మాట్లాడుకుంటా ఉంటే నేను కిందకు వచ్చాను. ఇక్కడ అప్పుడే టెంపుల్లో పూజ చేస్తూ ఉన్నాను అనమాట. సో దండం పెట్టుకుందామని కిందకు వచ్చేసాను. ఇంకా కొంచెం తర్వాత ఇంకా సుదర్శన్ వాళ్ళు మాట్లాడుకునేసి ఇంకా కిందకు వచ్చారనమాట. ఇంకా మా హ్యాపీ కూడా ఎంత హ్యాపీయో అసలు, వాడికి ఆ గిఫ్ట్ కొనిస్తున్నాం అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉండింది. కాకపోతే ఇద్దరు డిసప్పాయింట్ అయిపోయారు, సుదర్శన్ ఇంకా హ్యాపీ ఇద్దరు. ఎందుకంటే అది రాదంట, అది అక్కడికి ఆ టైంకి. బెంగళూరు కాకపోతే తిరుపతికే డైరెక్ట్గా వస్తుందేమో కూడా అడిగాడు, రాదు అని చెప్పారు. ఇంకా బైక్ వచ్చేసి 32,000 అనుకుంది, 32-35 ఆ లోపలే ఉండింది. ఇంకా అదైతే వాడికి అసలు నాకైతే వాడికి అది వేస్ట్ అనేసి అనిపించింది. ఇంకా అది ఎలాగో దొరకలేదు, అంటే అది అవైలబుల్ లేదు. ఇంకా దాని తర్వాత ఏమంటే సుదర్శన్ ఇంకా సైకిల్ అయినా వాడికి గిఫ్ట్ ఇద్దాంలే అలా అనేసి అనుకున్నాడు. సో అంతే అక్కడికి. ఇంకా యాపీకి ఇంతకేం గిఫ్ట్ ఆశ అనుకుంటున్నారు కదా, యాపీకి అయితే ఇంకా అప్పటికి డిసైడ్ చేసుకోలేదు అనమాట సుదర్శన్. యాపీకి ఏమి ఇవ్వాలి ఫస్ట్ అయితే ఫిజ్ గార్డ్ గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఫిజ్ గార్డ్కి అది తీసుకోవాలి అలా అన్నట్టుగానే. ఇంకా ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత చపాతీ చేస్తున్నాను. పెసరపప్పు ఉండిందనమాట కర్రీ, అది పెసరపప్పు చేసుకుంటా ఉంటాం కదా అది. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ టొమాటో పప్పు కూడా చేస్తున్నాను. సో ఆ 2 పప్పులు వేడి చేస్తూ ఉన్నాను చపాతీ కోసం అనేసి. ఇంకా సుదర్శన్ ఏమంటే టీటీకి వెళ్ళున్నాడు. ఇంకా మీకు ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పాను కదా, యాపీకి ఏం అడుగుతా ఉంది బర్త్డే కోసము గిఫ్ట్ అనేసి. వాడికి ఇంత పెద్ద నెక్లెస్ కావాలంట, అది చోకర్ టైప్, అన్ని జడ్జ్లు ఉండాలంట అడుగుతాను. అంటే పిల్లలు అడుగుతారు, అదే మనం కొని ఇచ్చేయలేము. కానీ మీరేమంటే కామెంట్స్ లో ఆశ
హ్యాపీ అడిగింది ఎలాగైనా కొని ఆశ అనేసి చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు. నేనైతే అవి చూసి షాక్ అయిపోయాను. అరే హ్యాపీ అలా అడిగిందే అనుకోండి, ఇలా పెట్టేస్తున్నారేంటబ్బా అనేసి అనుకున్నాను నేనైతే. ఇంకా చాలా ఆలోచించాను. టెడ్డీకి ఏమంటే కమ్మలైనా కొనిచ్చాను. ఇంకా ఇప్పుడు ఏమంటే టెడ్డీ కొన్నాం కదా గోల్డ్, అప్పటికంటే టెడ్డీ బర్త్డే కొనిన గోల్డ్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ప్రైస్. నాకే అసలు నేనే అడుగుతాను సుదర్శన్కి కొని అలాంటిది నాకే కొనియాలి అనిపించలేదు. అందుకనే ఏం చేశానంటే ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. ఈ సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, ఎలా ఉంటుంది ఏంటి. ఇమ్మడిలో తీసుకుంటే చాలా బాగుంటుంది అనేసి మమ్మీ ఎప్పుడు చెప్తా ఉంటుంది. మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడే తీసుకుంటా ఉంటారు అనేసి. కానీ ఇక్కడ నాకు ఇమ్మడి లేదు బెంగళూరులో. అప్పటికి 22nd ఏమో ఓపెనింగ్ ఉంది జయనగర్లో కొత్తది అని చెప్పారు. బట్ నాకు దానికంటే ముందే తీసుకోవాలి అనిపించింది. అందుకనే ఇంకా ఇది ఏమన్నా మార్తల్లిలో గోయాజ్ ఉందనమాట. సో చూశాను ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము, ఈ బ్రాంచ్కి వెళ్దాము అనుకున్నాను. భలేగా ఉన్నాయి జ్యువెలరీ మాత్రం ఇక్కడ. అసలు ఎంత యూనిక్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. సిల్వర్ జ్యువెలరీ అంటే నమ్మమన్నమాట, అంత బాగున్నాయి. ఇప్పుడు నా ముందు పెట్టున్నారే అవైతే నాకు చాలా నచ్చాయి. అది ఏదో కడా టైపా కంటే టైపు ఏదో అన్నారు. ఇంకా యాపిని కూడా తీసుకెళ్లాను. యాపికి నచ్చింది తీసుకున్నాను. ఇంకా ఇది తీసుకున్నానే గానీ ఎక్కడో కొంచెము ఇది గోల్డ్ కాదే అనేది మాత్రం అనిపిస్తా ఉండింది అనమాట నాకు. కాకపోతే ఇదే నెక్లెస్ ఇప్పుడు గోల్డ్లో తీసుకున్నామంటే అస్సలు రాదు, చాలా కాస్ట్ అవుతుంది. ఏమంటే ఒక 5 lakhs పెడితే కనుక ఇలాంటి నెక్లెస్ మనకి రాదు ప్రెసెంట్ ఉన్న గోల్డ్ ప్రైస్ లో. ఇంకా వీళ్ళు ఈ బాక్స్ లో పెట్టించారు. బాక్స్ చూస్తుంటే ఏమంటే అంత లగ్జీరియస్ గా లేదే అనిపిస్తుంది. కాకపోతే ఈ బాక్స్ లోనే పెట్టాలంటే మనం యూజ్ చేసిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు ఎలా ప్యాక్ చేసి ఇచ్చారో సేమ్ ప్యాకింగ్ మీరు యూజ్ చేసిన తర్వాత కూడా ఇట్లానే పెట్టండి అనేసి అన్నారు. ఇంకోటి పర్ఫ్యూమ్ యూజ్ చేసేటప్పుడు వాడకండి, నెక్స్ట్ స్వెట్టింగ్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. ఆ నెక్లెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవు, ఉన్నా పెద్దవి ఉన్నాయి. సో అందుకనేసి నేను హ్యాపీ కోసం కావాలి అన్నట్టుగా చిన్నవిగా సపరేట్గా చూస్ చేసుకున్నాను అనమాట. ఇవి తీసుకున్నాను. ఇంకా ఈ నెక్ పీస్ మాత్రం వేసుకొని చూస్తే చాలా బాగుంది. ఆ పెండెంట్ అయితే నాకు చాలా నచ్చింది. వెంకటేశ్వర స్వామి కింద లక్ష్మీదేవిది ఉంది. ఇంకా నేను వేసుకొని చూసాను, ప్లస్ యాపీకి కూడా అంటే పెద్దదిగా ఉంటుందేమో అనేసి అనిపించింది. కానీ యాపీకి వేసుకొని చూసాము, ఎంత బాగుందంటే క్యూట్గా చాలా బాగున్నాయి. ఆ కమ్మలు కూడా దానికి కొంచెం మ్యాచ్ అయ్యి గ్రీన్ స్టోన్ కాబట్టి గ్రీన్వే తీసుకున్నాను. కానీ నాకు దీనికంటే ఇప్పుడు చూపిస్తాను అది ఇంకా నచ్చే. ఆ బుట్ట కమ్మలు అయితే అబ్బా ఎంత బాగున్నాయో. కాకపోతే 8,000 అంట బుట్ట కమ్మలు. ఆ నెక్లెస్ వచ్చేసి 13,000 ఎంతో అయింది. కానీ ఎంత బాగుందో. మా సుదర్శన్ అడిగి ఈసారి మళ్ళీ తీసుకోవాలి అనే అంత నచ్చేసింది అనమాట నాకు. ఇంకా ఇప్పుడు మేము తీసుకున్న యాపీ కోసం నెక్లెస్ ఇంకా కమ్మలు ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది మీతో ఇక షేర్ చేస్తున్నాను. ఇది వర్తేనా కాదా ఏం తెలియలేదు. ఇక్కడ వాళ్ళు గ్రామ్స్ అన్ని ఉంటాయి సిల్వర్ కి, అంత ఏమీ క్లియర్ గా మెన్షన్ చేయలేదు, నాకేం తెలియలేదు. ఎప్పుడైనా మనం రిటర్న్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే 55% తీసుకుంటారంట మరి దాంట్లో. కానీ యాపిక్ మాత్రం అది సిల్వర్ నుండి గోల్డ్ లా కనిపిస్తుంది, అలా ఏమీ తెలియదు. అది గోల్డ్ నెక్లెస్ ఒకటే తీసుకున్నాం, వాడి కోసం తీసుకున్నాము. టెడ్డీ కమ్మలు, వాడికి గోల్డ్ నెక్లెస్ తీసుకున్నాము అనే అనుకుంటుంది. సో చూడాలి, మీరు కామెంట్స్ లో షేర్ చేసుకోండి. సిల్వర్ జ్యువెలరీ నేను తీసుకున్న నెక్లెస్ వర్త్ ఆశ మంచిగా ఉందో కాదా, లేకపోతే గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేయండి సిల్వర్ వద్దు అంటారా? సో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. క్యాపీ ఏమంటే ఎప్పటి నుండో ఈ బూట్స్ కావాలనేసి అడుగుతా ఉంటాయి. టెడ్డీ కూడా చిన్నప్పుడు చాలా అడిగేది, వాటి టైంలో చాలా కాస్ట్లీ ఉండేటివి ఇవి. ఇప్పుడు ఏమంటే కొంచెం చాలా తక్కువ అయిపోయాయి ప్రైస్. సో అడిగింది కదా అనేసి చూశాను, ఎట్లాగో ఆఫర్స్లో ఉన్నాయనేసి. సో ఇది ఆ రోజు వచ్చున్నాయి, ట్రై చేస్తా ఉంది. చాలా బాగున్నాయి, ఎంత క్వాలిటీ చాలా బాగుంది. వాడికైతే నచ్చేసాయి. ఇదే అంటదా వాడి బర్త్డే గిఫ్ట్ అనమాట. ఇది ఒక్కటి చాలమ్మా అంటుంది. సో చిన్నపిల్లలు అంతే, వాళ్ళకి ఇష్టమైనది చాక్లెట్ ఇచ్చినా చాలా ఆ టైంకి అదే పెద్ద గిఫ్ట్ అనుకుంటారు. కాకపోతే మన సంతోషం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాము. మీకు ఈ వ్లాగ్ లో చూపించిన కొన్ని ఉన్నాయి కదా, డ్రెస్సెస్ అంటూ షూ అంటూ, వాటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేయొచ్చు. హ్యాపీ మాత్రం ఈ షూస్ తో ఫుల్ హ్యాపీ అనమాట, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాం. మీ అందరికి వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.